టోటల్‌గా చూస్తే ఇప్పుడు నారా లోకేష్ గారు అతని పనితీరు ఎట్లా ఉందంటారు? ఒక గూగుల్ సంస్థను తేడంలో గాని, ఒక గూగుల్ సీఈఓ అని సుందర్ పిచాయిని కలవడం గాని, ఇంత తక్కువ టైంలోనే ఈ సంవత్సరాల్లోనే ఇంత పెద్ద కంపెనీలు తేడంలోనే అతని పనితీరు ఎట్లా ఉంది? సో యాక్చువల్లీ ఏంటంటే ఈ మన స్టేట్ అనే కాకుండా ఏ స్టేట్ లో అయినా తెలంగాణ అవ్వచ్చు, వేరే వేరే అదర్ స్టేట్ అవ్వచ్చు, ఎవరికైనా ఒక పొలిటీషియన్ అవ్వని, ఒక ఏదైనా ఏ ప్రొఫెషన్ కోర్స్ అయినా సరే అతను వెల్ నాలెడ్జ్డ్ అయి ఉండాలి, వెల్ ఎడ్యుకేటెడ్ అయి ఉన్నారు అంటే ఇలాంటి అన్ఎంప్లాయ్మెంట్ కి ఎంప్లాయ్మెంట్ గా మార్చడానికి, స్కిల్స్ డెవలప్ చేయడానికి అలాంటి వాళ్ళ యొక్క అంటే వాళ్ళ యొక్క థింకింగ్ బట్టి వాళ్ళు చేయగలరు అనమాట. సో అలాగే నారా లోకేష్ గారు కూడా ఒక వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ కాబట్టి వాళ్ళు కూడా ఇలాంటి సొసైటీని అండర్ డెవలప్డ్ ఏవైతే ఉన్నాయో అవి డెవలప్డ్ గా మార్చడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. చాలా బాగుంది నారా లోకేష్ గారు చేసిన ప్రతి ఒక్క యాక్టివిటీ, ఏదైనా అవ్వని, అది సొసైటీ పరంగా అవ్వని లేకపోతే ఏదైనా అదర్